వెల్కమ్ టు ఏఎన్టీవీ ఏపీ. చిత్తూరు జిల్లా పొంగనూరులో దేవాంగి పిల్లిని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు. పొంగనూరు మండల పరిధిలోని డాన్ బాస్కో పాఠశాలలో దేవాంగ పిల్లి ప్రత్యక్షమైంది. అరుదుగా కనిపించే ఈ దేవాంగ పిల్లి స్కూల్ ఆవరణలో ప్రత్యక్షం కావడంతో పాఠశాల యాజమాన్యం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కిరణ్ కిషోర్ చేరుకుని దేవాంగ పిల్లిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫారెస్ట్ బీటీ ఆఫీసర్ మాట్లాడుతూ అరుదుగా కనిపించే దేవాంగ పిల్లి అటవీ ప్రాంతం నుంచి పాఠశాలలో చేరినట్లు మీడియాకు తెలిపారు. మీరు తీసుకోండి Tomorrow will come newspaper, no problem. ఏమన్నా పిల్లలు ఏమన్నా పెట్టింది అంత డీటెయిల్స్ తెలియదు ఎక్కడ ఉంది? మనకి జస్ట్ అక్కడ బయట పరిచయం లోపల పరిచయం లేదు. అక్కడ నుంచి ఇది మామూలుగా చెట్లలో వచ్చేస్తూ ఉంటుంది, చెట్లు దట్టుకుంటూ వస్తుంది, ఆ విధంగా వచ్చేసింది అది. అంటే ఇంకా ఈ జాతిలో ఉండొచ్చు అని ఒక అంచనా ఉంటుంది కదా సార్? మేబీ ఉండొచ్చు, సరౌండింగ్ ఏమైనా చెప్తే చెప్పగలను. ఉంటాయి మీరు ఇంకా మీ కోఆపరేషన్ వల్ల ముందుకెళ్తాడు ఆయన. ఏమన్నా పిల్లలు ఏమన్నా పెట్టింది అంత డీటెయిల్స్ తెలియదు ఎక్కడ ఉంది? మనకి జస్ట్ అక్కడ బయట పరిచయం లోపల పరిచయం లేదు. అక్కడ నుంచి ఇది మామూలుగా చెట్లలో వచ్చేస్తూ ఉంటుంది, చెట్లు దట్టుకుంటూ వస్తుంది, ఆ విధంగా వచ్చేసింది అది. అంటే ఇంకా ఈ జాతి వల్ల అదే సార్, ఇక్కడ డాన్ బాస్కో స్కూల్ దగ్గర దేవాంగ పిల్లి అనేసి స్కూల్ కాడికి వచ్చిందని చెప్పేసి మన సార్ గారు ఫోన్ చేశారు మన ఎఫ్ఆర్ఓ గారికి. ఎఫ్ఆర్ఓ గారు నాకు ఇంటిమేషన్ ఇచ్చి ఇక్కడికి పంపించారు. దాన్ని ఇక్కడికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకొని మనం తీసుకొని పోయేసి మా రేంజ్ ఆఫీసర్ గారు ఏ విధంగా చెప్తే దాన్ని ఆ విధంగా తీసుకొని పోయి అడవిలో వదిలేదో లేకపోతే ఏదన్నా పంపించేదో చేస్తాం సార్. ఇవి ఎక్కడ మనకు మామూలుగా అడవి ఎక్కడ ఎక్కువ ఉంటుందో చల్లదనం ఉంటుందో అక్కడ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇవి ఇక్కడ మనకు పుంగనూరు దీంట్లో వచ్చేసి చల్లగా ఉండేదాని వల్ల అది అడవితో నుంచి ఇట్లా ఈ పక్క దీంట్లోకి రావడం జరిగింది. దాన్ని తీసుకొని మనం అడవిలోకి మళ్ళీ రిపీట్ చేస్తాం అన్నమాట.